Yes, Srilekha here. ఏమిటి శాంభవి శ్రీకన్య హాస్పిటల్ ఉందా? Don't worry, she's safe. Thank you. Hello, Inspector. శాంభవి అనే గిరిజన స్త్రీ ఈ హాస్పిటల్లోనే ఉందా? Yes. ఆమెను తీసుకొచ్చింది కొండవీటి దొంగే కదూ? దొంగలు దోచుకుంటారే గాని పేషెంట్ ని హాస్పిటల్ కిందకు తీసుకొస్తారు? నువ్వు చెప్పే సమాధానం వింటుంటే ఆ కొండవీటి దొంగ మీద ఏదో ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి ఉన్నావని అనుకోవాల్సి వస్తుంది. అనుకో. అతన్ని ప్రేమిస్తున్నావని కూడా అనుకోవాల్సి వస్తుంది. అనుకో. అనుకుంటే అరెస్ట్ చేయవలసి వస్తుంది. చేసుకో. లేవు. శ్రీకన్య, నీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. నేను శాంభవితో మాట్లాడాలి. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మాట్లాడడం కాదు కదా, ఆమెను చూడటానికి కూడా పర్మిషన్ ఇవ్వను. శ్రీకన్య, ప్రమాదాల్లో ఉన్న ఒక అభాగ్యురాలిని అరెస్ట్ కాకుండా కాపాడావు. వెల్ డన్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. లిప్ మీద క్లిక్, ఎప్పుడంటే అప్పుడే రెడీ. పింగు పాంగు బాడి, జింగు షింగు లేడి, తాకితేనే పిచ్చ తాకిడి. లక్కు కొద్ది చిక్కినాడు చక్కనాడు, చుక్కలేళ్ల చందమామ వీడు. గుప్పు మంది గుట్టుకున్న కన్నీడు, చెప్పలేను దానికున్న స్పీడు. వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే. పింగు పాంగు బాడి, జింగు షింగు లేడి, తాకితేనే పిచ్చ తాకిడి. టిప్ టాప్ లుక్, లిప్ మీద క్లిక్, ఎప్పుడంటే అప్పుడే రెడీ. వేడి బుగ్గలంటుకుంటే వేడుక, జుర్రుకుంటే కుర్రకారు జోరులు, పాల ఈడు పాయసాల కోరిక. సమ్మరింటి సాల్ట్, సందవేళ బోల్ట్, అందమైన స్టార్టు, ఆకాశాన హాల్టు. సొమ్ములమ్మ తిట్టేసి సోకు చూసుకోనా, సొంతమైనదిచ్చేసి సొమ్మ సిల్లిపోనా. చేకు నిన్ను చేసేసి షాకు చూసుకోనా, బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోనా. చెరుకుల బడి గుడుకుల బడి సరుకుల బడి విడుకులలో. పింగు పాంగు పాటి, జింగు షింగు లేడి, తాకితేనే పిచ్చ తాకిడి. టిప్ టాప్ లుక్, లిప్ మీద క్లిక్, ఎప్పుడంటే అప్పుడే రెడీ. మత్తు మత్తు ఊగులాట మధ్యలో ఎత్తుకున్న పాటకేది పల్లవి. కొత్త కొత్త కొంగులాట మధ్యలో మొత్తుకున్న మోజులన్నీ పిల్లవి. పైన కోకనట్టు, లోన చాకిరెట్టు, ఈడు స్పీడు జట్టు, ల్యాండ్ కాదు ఒట్టు. కన్ను మాట నన్నేసి నిన్ను కమ్ముకోనా, ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోనా. చెంప చేతికిచ్చేసి చెమ్మగిల్లిపోనా,
రెప్పల కసి వయసుల కసట ఎప్పుడు చలిముడి పడునో టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగు పాంగు బాడీ జింగు షింగు లేడీ తాకితేనే పిచ్చ తాకిడి లక్కు కొద్ది చిక్కినాడు చక్కనాడు చుక్కలేళ చందమామ వీడు గుప్పు మంది గుట్టుకున్న కన్నయ్యేడు చెప్పలేను దానికున్న స్పీడు వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగు పాంగు బాడి జింగు షింగు లేడి తాకితేనే పిచ్చ తాకిడి రప్ప పాప పప్ప రప్ప పాప పప్ప రంప పాప రంప పాప అమ్మా నా బిడ్డ ఎక్కడున్నాడు దాసు? అడుగునమ్మా ఆ రాజయ్య. అమ్మా అమ్మా నువ్వని తెలియకుండానే నీ పగలో పాలు పంచుకున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మనివ్వగలిగాను. నిజంగా నేను చాలా అదృష్టవంతుడమ్మా. ఆవిడ మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు నేను ఇంట్రాగేట్ చేయొచ్చా డాక్టర్? శ్రీలేఖ, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మనిషిని ఇంటరాగేట్ చేసి బాధ పెట్టడం అంత మంచిది కాదు. నువ్వేదో ఒక సాక్ చెప్తావని నాకు తెలుసు. అందుకే అరెస్ట్ వారెంట్ తో వచ్చాను. గో టు హెల్ విత్ యువర్ వారెంట్. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ని ఇన్సల్ట్ చేసినందుకు ఐ కెన్ అరెస్ట్ యూ ఆల్సో. Shut up! How dare! Shut your trap and open your mind. చేతిలో అధికారం ఉంది కదా అని చెయ్య నేరాన్ని కావని అరెస్ట్ చేసే ముందు కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆ తల్లిని దొంగ దెబ్బ తీసి నీకు ఫిర్యాదు చేసిన మగవాళ్ళని విడిచిపెట్టి ఆసుపత్రి పాలైన ఆ నిస్సహాయరాయలు అరెస్ట్ చేయడానికి వచ్చావా? రాజా, ఆమె నీ తల్లి కావచ్చు, కానీ బాంధవ్యం వేరు, కర్తవ్యం వేరు. నన్ను ఇబ్బంది పెట్టుకో. ఇది కోర్టు వారెంట్. దీన్ని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు. నాకుంది ఇన్స్పెక్టర్. ఒక జస్టిస్ గా ఆ వారెంట్ ని నేను రద్దు చేస్తున్నాను. అరెస్ట్ ప్రయత్నం మానుకుని నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిన్ను చూస్తుంటే నా రక్తం పొంగుతుంది. నిన్నేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలీదు. వెళ్ళిపో. ప్లీజ్ డోంట్ క్రియేట్ సీన్ హియర్. పేషెంట్ ఇరిటేట్ చేయకుండా అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. మేడం, ఒక న్యాయాధికారిని చూసి నా తల్లి ఉన్మాదిలా విరుచుకుపడింది అంటే దాని వెనక ఏదో న్యాయమైన కారణం ఉండాలి. అదేమిటో నేను తెలుసుకోవాలి. దానికి కారణం నేను చెప్తాను రాజా. ఆవిడ నీకు మేనత్త బాబు. కొండవీటి ప్రాంతంలో భూమి లోపల విలువైన ఖనిజాలున్నాయని తెలిసి మీ నాన్నగారిని అక్కడ ఆఫీసర్గా వేశారు. అక్కడికి వచ్చిన మీ నాన్నగారు శాంభవిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక గిరిజనుల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మీ మేనత్త గారికి ఆమె భర్త గారికి ఇష్టం లేదు. ఒక రోజున మీ నాన్నగారు అడవిని తవ్విస్తుండగా దాసు ఇటు చూడు. ఏమిటండి అంత సంబరపడిపోతున్నారు? మన కులదేవత అనుగ్రహించిందా? మీ శ్రమ ఫలించిందా? అవును శాంభవి, 5 సంవత్సరాలుగా ఈ అడవిలో పడుతున్న శ్రమకు ఫలితం దక్కింది. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఈ అడవిలో బయటపడబోతుంది. ఎంత బంగారం దొరికే ప్రదేశమైనా మీరు ఈ ప్రాంతంలో సంచరించకూడదు. ఎందుకంటే ఇది పుర్లు తిరిగే ప్రదేశం. చోళదా బోర్డు టైగర్ జోన్. ఆ పుల్లకు భయపడి జాతి సంపదను అడవిపాలు చేస్తామా? పోలీసుల సహకారంతోనైనా టైగర్ జోన్లోకి వెళ్లి తీరాలి. మీ అన్నయ్య ఒక్క పని చేస్తాడా? అడవిలో తన అవస్థపడుతున్న చాలక నన్ను కూడా లాగాడు. ఏమిటో మాట్లాడడం లేదు. ఇలా బాధపడుతూ కూర్చోకపోతే నువ్వు నాతో పాటు ఫారెస్ట్ రావచ్చుగా. నేను రానని మీకు తెలుసుగా. ఏ వస్తే? ఓ, శాంభవ మోహన్ చూడాల్సి వస్తుందనే. అవును, అడవిలో మా అన్నయ్య దగ్గర పని మనిషిగా చేరి తన మనిషిని చేసుకుంది. ఏ మందో పెట్టి ఆయన చేతులతోనే తాళ్లు కట్టించుకుంది. నేను ఆవిడ ముఖం చూడదలుచుకోలేదు. మీరు వెళ్ళండి.
ప్రసాద్, నా మాట విని మనస్సు మార్చుకో. నీ తెలివితేటలను ప్రభుత్వానికి ఇస్తే నీకు నెలకో జీతం, సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తుంది. అదే నేనైతే హైదరాబాద్ లో ద్రాక్ష తోట, వైజాగ్ లో ఫ్లాట్, విజయవాడలో హౌస్ సైట్, ఇంకా బోలెడు క్యాష్ ఇస్తాను. నాతో చెయ్యి కలుపు. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని అడవిలో గంజాయి పెంచుతున్న నిన్ను అరెస్టు చేయించడానికి పోలీసులతో చేతులు కలుపుతాను. పిచ్చివాడ, నువ్వన్న పోలీసుల్ని వాటాదారులుగా చేసుకుని ఈ అడవిలో నే పరిపాలన సాగిస్తాను. నే చెప్పిన దానికి ఊ అంటావా లేక ఊబిలో పడి చస్తావా? వాడి పెళ్ళం వస్తుంది, దాన్ని కూడా వేసి యువర్ ఆనర్, ఈ శాంభవి తన సాటి గిరిజనుడైన జమలయ్యను చంపటానికి కారణం కేవలం ఈమెకు దాసుతో ఉన్న అక్రమ సంబంధమే. అబద్ధం! అబద్ధమో నిజమో ఈ సాక్షిని విచారించండి యువర్ ఆనర్. అవును సార్, ఈ శాంభవికి దాసుతో అక్రమ సంబంధం ఉన్నమాట నిజం సార్. స్త్రీ జాతే తల వంచుకునేలా చేసిన ఈ హంతకురాలు క్షమార్హురాలు కాదు. ఈమెకు ఎంతటి కఠిన శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి యువర్ ఆనర్. అక్కడితో ఆపేస్తే నేను ముద్దాయిగానే మిగిలిపోతాను. తర్వాత జరిగింది నేను చెప్తాను బాబు. నీకు ఆ శాంభవికి అక్రమ సంబంధం ఉందని, అందుకే అది మొగుణ్ణి చంపిందని దాన్ని జైల్లోకి నెట్టించాను. మరింత తెలిసాక నువ్వు ఊరికే ఉండవు కదా. అబ్బో, రెచ్చిపోతున్నాడు. దాసు, నువ్వు బాబుని తీసుకుని పారిపో. ఏమైందండి? ఏమైంది? సంధ్య, దేవత లాంటి శాంభవిని పతిత అన్నందుకు భగవంతుడు నీకు విధించిన శిక్ష. వెళ్ళు సంధ్య, జైలుకు వెళ్ళి శాంభవిని క్షమాపణ అడుగు. ఆయన ఆఖరి కోరిక తీర్చాలని, క్షమించమని అడగాలని 14 ఏళ్లుగా ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాను. కానీ శాంభవి ఒక్కసారి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. కనీసం ఈ నిజం నీతోనైనా చెప్పుకోగలిగినందుకు మనసు తేలిగ్గా ఉంది బాబు. వస్తాను. వదినా, నిజం తెలియక నీ మీద కోపంతో పిచ్చిదాల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించొదినా. అంత మాట అనుకోదినా. అమ్మా, నీ పసుపు కుంకాలను తుడిచేసి అత్తయ్య 5వ తనాన్ని మట్టిలో కలిపిన ఆ మానవ మృగాలు చీల్చి చెండాడి ఇన్నేళ్లుగా మీ గుండెల్లో రగులుతున్న మంటను నేను చల్లారుస్తాను. ప్రసాద్, మాకు పూర్తి ప్రసాదం ఎప్పుడు అందుతుంది? ఇంకొక నెల రోజులు పట్టొచ్చు. కాద్రాజీ, గంజాయిలో వస్తున్న డబ్బంతా పెట్టాం. ఇప్పటికి 1 కిలో బంగారం కూడా రాలేదు. ఆ మూర్ఖుడేమైనా మోసం చేస్తున్నాడేమో. వాడిప్పుడు ఖాద్రాజీ వశమై ఉన్నాడు. వశమైతే మనకేంటంటే నా టెంకే, మనకు కావాల్సింది బంగారం గానే. నక్కా కుక్కలా మరొక్కు. బాబుజీ జీ, శాంభవి గతం చెప్పింది. కష్టాలు మీకు స్వాగతం చెబుతాయి. బాబు, అదేంటి బాబు, గేదాటి వెళ్ళిపోతున్నావు, కొంప మునిగిపోద్ది. ఎవరి కొంప? పులి తినేస్తుంది. పులిని నేనే తింటాను.
అయ్యో అలా చూస్తారేట్రా? భయపడ్డావా? చీకటి వ్యాపారం చేసే మీకుంటుంది భయం. మానవ మృగాలను కొట్టి వచ్చినంత మాత్రాన బెదిరిపోవడానికి మేము బంతి పువ్వులు అమ్ముకునే చిల్లర వ్యాపారులం కాం. తెలుసు, మీరు మృగాలని నరరూప రాక్షసులని నాకు బాగా తెలుసు. ముసలి సింహం రాజా. రాజా కాదు, కన్న తల్లి చెప్పిన గతం విని కడుపు రగిలి వచ్చిన శాంభవి కొడుకుని. ఏ విషయం ప్రభుత్వానికి చెప్పకూడదని నా తండ్రిని చంపారు, ఆ విషయం ప్రజలకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. అవసరమైతే మీ ప్రాణాలు తీసి మాయల పకీరులాగా చిలకలో దాచామనుకున్నావా మా ప్రాణాలు పుట్టుక్కున నీ చేత్తో నులివెయ్యడానికి? ఈ ఒక్క చెయ్యి చాలు మీ ఇద్దరిని వల్లకాటి పంపడానికి. ఏమిటిదంతా? ప్రొహిబిటెడ్ ఏరియాలోకి మీరెందుకు వచ్చారు? అమ్మా, టైముకి వచ్చావు. ఈ లోపల పెద్ద డ్రామా జరుగుతుంది. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఈ బిల్డింగ్ లో అక్రమ వ్యాపారం చేస్తారు. నా రామా రామా, ఈ బిల్డింగ్ మేము ఫస్ట్ టైం చూడడం. యు బ్లడీ రాస్. What's going on here? అయ్యా, ఇది పులులు సంచరించే ప్రదేశం. ఈ కుర్రాడు ఈ ఏరియాలోకి వచ్చాడని ఆ కట్టెలు కొట్టే వాళ్ళందరూ. వాళ్ళు కట్టెలు కొట్టేవాళ్ళు కాదు, రౌడీలు. నన్ను చెప్పనిస్తావా లేదా? లుక్, అతన్ని చెప్పనివ్వండి. వాళ్ళందరి సాయము తీసుకుని ఇతన్ని కాపాడాలని మేము వచ్చాం. ఆరు చెప్పే ముక్క నిజమేనండి, అందుకు నేనే సాధ్యం అండి. నక్క, నీ డొక్క చిరిగిపోతుంది. సార్, లోపలే ఉందో నేను చూపిస్తాను, నాతో రండి. చూడండి,
ఇవన్నీ స్టఫ్డ్ యానిమల్స్, ఇది హెరాయిన్, అది చరస్. వీళ్ళు ఇక్కడ ఇవన్నీ దాచి దొంగ వ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఇదెక్కడి అపవాదు? ఇప్పటి వరకు ఆయన ఆంగ్లంలో చెప్పిన దానికి ఆంధ్రంలో అర్థం ఏమిటో కూడా నాకు తెలియదు. యు రాస్కల్. వెయిట్, స్మగ్లింగ్ ఇక్కడ జరుగుతుందన్నమాట నిజం. బట్ హూ ఇస్ ద బ్లాక్ షీప్? హీ ఇస్ ద బ్లాక్ షీప్. ప్రాణాలకు తెగించి నేను టైగర్ జోన్ దాటి వచ్చింది వీళ్ళ చీకటి సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి. మీరు నాకు అనుమతి ఇవ్వండి. వీళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టైనా సరే. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావని గుర్తుంచుకో. మీరు ఒక ఐఏఎస్ పాస్ అయిన వ్యక్తితో మాట్లాడుతానని తెలుసుకోండి. సో వాట్? మిస్టర్, మాకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ కాదు, ఇక్కడ స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారనేది. నేను చెబుతాను నైని. చెప్పు. ఇదంతా చేస్తున్నది కొండవీటి దొంగ. ఈ పక్కగా వెళ్ళటం నేను చాలా సార్లు చూశాను నైనా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడో తెలిస్తే ఇంతమంది పోలీసులకి డబ్బు ఇవ్వడం ఎందుకు నా టెంకే? సార్, కొండవీటి దొంగ స్మగ్లర్ కాదు, వీళ్ళే స్మగ్లర్స్, వీళ్ళే గ్యాంగ్స్టర్స్, వీళ్ళే లోఫర్స్. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ సార్. నో నో నో, ఫారెస్ట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ని రప్పించిన పెద్ద మనుషులు వీళ్ళు. హౌ కెన్ యూ సే దే ఆర్ స్మగ్లర్స్? మిస్ శ్రీలేఖ, Yes, sir. Lock and seal this building properly. Okay, sir. Good evening, sir. Good evening. శ్రీలేఖ, ఆ కొండవీటి దొంగ అచుకి చెప్పి మన డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేయడానికి వచ్చింది ఆ అమ్మాయి. నమస్కారం అండి. సార్, డోంట్ బిలీవ్ హర్. అతను ఆచూకీ చెప్పమని ఎంత ప్రయత్నించినా మన డిపార్ట్మెంట్ తో సహకరించిన మనిషి ఈ డాక్టర్ శ్రీకన్య. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు అతను స్మగ్లర్ అని తెలిసింది. పట్టించకపోతే మానవ జన్మకి ద్రోహం చేసిన దాన్ని అవుతాను కదా. అందుకే శ్రీకన్య, నాటకాలు ఆడకు. సార్, ఏదో ఒక రకంగా కొండవేటి దొంగను కాపాడాలని ప్లాన్ వేసుకొచ్చింది. మీరు నమ్మకండి. నో నో నో, ఐ బిలీవ్ హర్. నువ్వు ఆ గోడౌన్ దగ్గరున్న స్క్వాడ్ ని తీసుకుని ఆమెను ఫాలో అవ్వు. బట్ సార్, ఫాలో మీ. యూ ప్లీజ్. ఓకే సార్. మన స్టాండర్డ్ కి మొయల మరాఠీ వేషం వేసి ఈ ఎస్పీ గాడికి భయపడ్డేమిటి? నెమ్మది విన్నాడంటే అభ్రక దభ్ర అంటాడు. నీ తలకాయ వెళ్ళి ఆమదాలవలసిలో పడుతుంది. టెంకెగిరిపోద్ది. ఏమిట్రా వాగుతున్నావు? వాడి కంఠశోషకి కారణం ఉంది కాద్రాజీ. కోట్లాది రూపాయలు విలువైన మత్తు పదార్థాలను ఎస్పీగా మీ చేతులతో మీరే సీజ్ చేసి ప్రభుత్వ పరం చేశారు. మమ్మల్ని సందిగ్ధంలో పడేశారు. ఆ మత్తు పదార్థాలు గవర్నమెంట్ కి వెళ్ళవు. ఈ రాత్రికి కొండవిటి దొంగ దోచుకుపోతాడు. దోచుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేస్తాం? కొండవిటి దొంగ మనలోని ఉంటే. కొండవీటి దొంగ మనలోనే ఉన్నాడా? నరసింహమే కొండవిటి దొంగ. 9 మాసాలు మీ అమ్మ కడుపులో నిన్ను మోయించి కనిపించి పెంచినందుకు నాకే ద్రోహం చేస్తావురా? మీ వాడు నిజం కొండవిటి దొంగ కాదయ్యా, డూప్లికేట్. ఆవేశం వెయ్యాలి. బ్రహ్మా, నేను వేయను. పోలీసులు పిచ్చి కుక్కును కాల్చినట్టు కాల్చి పారేస్తాను. అక్కడ పోలీసులు అందరూ శ్రీకన్యతో పెడతారు. స్టాప్ స్టాప్. మొన్న అమావాస్య నాడు చంద్రుణ్ణి చూసావా? కనపడదు కదా? అవును, ఇవి టేకు చెట్లు కదా? కరెక్ట్. ఇక్కడే నేను కొండవీటి దొంగ కలుసుకున్నట్టు, ముద్దు పెట్టుకున్నట్టు ఇక్కడ బాగా గుర్తు. అటు చూడు. అక్కడ ఎలిఫెంట్స్, ఇక్కడ ప్యాంట్స్. చచ్చందా నడు విరిగిద్దురా బాబు. ఏవే అశ్విని, ఈ కొండ వీటి దొంగను చూసి ఏమిటా ఇక్కిలింపు సిక్కిలింపు? అయ్యో బ్రహ్మ, ఏమిటి కొట్టుడు కట్టుడు?
ఎవరా దృశ్య వ్యక్తి? వ్యక్తి కాదురా, శక్తి. నిజమైన కొండవీటి దొంగ గారు నా పేరుని రూపాన్ని అడ్డం పెట్టుకుని తప్పు చేయాలని చూసినందుకు మనుషులు తిరగని అడవిలో దిక్కులేని అక్కు పక్షుల చావర వానర సింహం. అయ్యా కొండవీటి దొంగ గారు, బాబు ఇలా నట్టడివిలో నన్ను వదిలి వెళ్ళిపోతే ఆకలితో ఫుడ్ లేకుండా చచ్చిపోతారు. అలా చచ్చిపోతే వచ్చే జన్మలో అడుక్కు తినే వాళ్ళ కుటుంబంలో ఆఖరి బిడ్డగా పడతారు. అందుకని నా తప్పు క్షమించి ఈ పక్క ఆ పక్క 4 వాయించి నన్ను వదిలే బాబో. బ్రహ్మా ముగించు వీడి జన్మ. ఇరుగుబట్టి కుట్టుకోమా. ఓహో, ఎంత టీవీగా నడుస్తున్నావు బాబు. నా బుర్ర కాస్త ట్యూబ్ లైట్లా ఆలస్యంగా పనిచేసింది గాని లేకపోతే నీకు దొంగ డ్రెస్ ఎప్పుడూ వేసుంటే నేను కోట్లు సంపాదించేవాడిని కదా బాబు. నీ బుద్ధెప్పుడు బురదగుంటలోనే దొర్లుతోంది కదరా పిచ్చి నాన్న. ఒరే పిచ్చిదా అన్న, ఏమిటా పిలుపు? ఏమైనా పైచ్చావా? ఈ రోజెందుకో నేను ముద్దుగా ఉర్రేయ్ అని పిలవాలనిపిస్తోందిరా నాన్న. నైనా మూటలు కట్టడం పూర్తయిపోయింది నైనా. అయితే ఇక మిమ్మల్ని కట్టివేయడమే మిగులుందిరా నైనా. పేదవాళ్ళ రక్తాన్ని వడ్డీ రూపంలోకి మార్చిన డబ్బు ఇదే కదూ? అవును. అమాయకుల వేలి ముద్రలతో కోర్టును నమ్మించిన కాగితాలు ఇవే కదూ? మీ బాడీని ముక్కలు ముక్కలు చేసే టైం బాంబ్. అయితే మమ్మల్ని చిత్ర విచిత్రంగా నోకరాజు, నా నూకలు నువ్వు చాలా తిన్నావు. నువ్వు ఎలాగైనా తెగించి ఆ బాంబుని తీసి అవతల పారేవయ్యా. అయ్యి బాబు పాము కడుతుందండి. నేను మంత్రం వేయిస్తానయ్యా. చూడండి, నాకంటే మీకే దగ్గరగా ఉంది పెట్టి మీరే చెయ్యట్టి ఆ బాంబు అవతల పారేయండి. నేను మంత్రం వేస్తాను. స్టాప్ స్టాప్, అటు చూడు. అదిగో అక్కడ ఉన్నట్టున్నాడు. వెళ్ళి ట్రై చేస్తావా? నువ్వు వెళ్ళి ట్రై చెయ్యి. అది టైగర్. కొండవీటి దొంగ టైగర్ కంటే తక్కువవాడేం కాదులే. అటుగో కొండవీటి దొంగ. సరౌండ్ హిమ్. తుపాకులతో కాల్చుకోండి రోయ్. కొండవీటి దొంగలు కదరా బాబోయ్. అబద్ధం. అదే తెల్లని గుర్రం, ఇవే నల్లని బట్టలు, వీడే కొండవీటి దొంగలు. అమ్మని అమ్మ కొడకో, నేను కొండవీటి దొంగను కాదురా బాబు. నమ్మకు శ్రీలేఖ, ఇతని కొండవీటి దొంగ కాదు తల్లో. అవును తండ్రోయ్. అమ్మా, పూర్వ జన్మలో నీకు నాకు ఏమైనా గొడవలుంటే సత్యభావనగా నీ వామపాదంతో ఒక్క తన్ను నా జీవితం పులకితమైపోతుంది. అంతేగాని ఈ బీట్ కానిస్టేబుల్ గారితో కల్పించకు. అతను కొండవీటి దొంగ కాకపోతే ఈ వేషం ఎందుకు వేశాడో తేల్చుకో శ్రీలేఖ. నువ్వేం చెప్పక్కర్లేదు. అయ్యో అమ్మా తల్లులారా, మీరిద్దరూ కీచులు అడకండి. అసలు విషయం నేను చెబుతాను. ఆ కొండవీటి దొంగను పట్టించి మీ దగ్గర పథకం పొందాలని బోడి పథకం వేశాను. కానీ వాడే నన్ను కట్టి కొట్టి పడేశాడు. కావాలంటే నా మూతి మీద ఉన్న ఈ గుడ్డను విప్పి చూడండి. నేనెవరో మీకే తెలుస్తుంది. నేనే. నిన్ను కట్టేసి అతను ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ అన్యాయం జరగబోతుందో అక్కడికి వెళ్తాడు కొండవీటి దొంగ. నువ్వు చెప్పానుగా, ఈ అడవికి బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషణి. అంటే అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేస్తే అక్కడ గోడౌన్లో కొన్ని శాల్తీలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. త్వరగా వెళ్ళండి. నాన్న, ఏమిటి ఘోరం? ఆ కొండవీటి దొంగ మిమ్మల్ని కూడా కట్టేశాడా? కట్టేయడమే కాదురా, బాంబు కూడా పెట్టాడు. బాంబు ఎక్కడ? అక్కడ.
ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తో దోబుచ్చులాడుకుంటున్న మిస్టర్ కొండవీటి దొంగ, ఏది నీ అందమైన మొహం ఒకసారి చూపించు. జంగల్ మే బంద్ హో ఔర్ కుచ్ హోతా. ఏంది మే పిస్తోల్ గురిపెట్టావా? కాలుస్తావా ఏందే? నేను మే నీ రాజాని. నువ్వేంటి ఈ టైంలో ఎక్కడ తిరుగుతున్నావు? ఓ అదా, పండగ వస్తుంది కదా అని పక్కూరు సంతకెళ్ళి నీ కోసం చీరలు తీసుకొస్తున్నాను. ముందు పిస్తోల్ తీసి దాచేసాయి, దాన్ని చూస్తే గుండె దడదలాడుతుంది. ఏమిటి కళ్ళలో నిప్పులు కురిపిస్తున్నావు? మళ్ళీ ఆ కొండవీడి దొంగ హాతిచ్చాడా? చాలా తెలివిగా తప్పించుకున్నాను అనుకుంటున్నాడు, కానీ నాకు దొరికిపోయాడన్న సంగతి తెలుసుకోలేకపోతున్నాడు. పాప. ఎస్, అతని ప్రాణానికి ప్రాణమైన ఈ కుక్క గుర్రం ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి. వీటి కోసం అతను తప్పకుండా వస్తాడు, మన ఉచ్చులో పడతాడు. నవ్వక ఏం చెప్పంటావు? కొండవీడి దొంగ మన ఉచ్చులో పడతాడని చెప్పి తమరేంటిలా రుచిలో పడ్డారు. చేసిన నిర్వాహకం చాలు, ఇంటికి పద. బురదతో నన్ను ఎలా రమ్మంటావు? నీ ఒంటికి పట్టిన బురదను శుభ్రంగా కడిగి తెచ్చిన చీరగట్టి నేను తీసుకువెళ్తానుగా. చెయ్యి. కాకెత్తుకెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే. కంటి కోణాలు సూటిగా కొంటి బాణాలు విసిరలే. సోకిన ఒళ్ళు కోకలు గళ్ళు పడ్డ నీ ఒళ్ళు బదలను. చూపుకే సొళ్ళు తిరిగిన ఒళ్ళు పట్టుకోగిళ్ళు బదలకు. కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో. సందెవో షేపు చిందెవో వైపు అందే నీ సోకులే. తనకు దిన చెల నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా.
తాకు గాయమే హాయి అన్నాయి వయసులే కళ్ళతో నీకు కళ్ళమేశాను కమ్ముకో నన్ను కుదురుగా శృతే మిల్చు శృంగారంలో రతే నీకు మేనత్త తన్నకు దన్న కోల కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా లాటుగా గాలన్నీ చాటుగా ఇస్తావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా ఆ కొండవీటి దొంగతో మనం పెట్టుకోవద్దు, క్యాంప్ ఎత్తేసి పారిపోదాం మేడమ్స్ అని ఎన్నోసార్లు చెప్పాను. నా మాట విన్నారా? వినకపోగా తగుదునమ్మ అంటూ తరుముకుంటూ వెళ్ళారు. ఆ కొండవీటి దొంగ కొండల్లో కాల్చుకుతున్నాడో లోయల్లో బప్పం బప్పం చేశాడో ఎవరికి తెలుసు? కొండవీటి దొంగ స్త్రీలను చేర్చే దుర్మార్గుడు కాదు. ఆహా, మేడమ్స్ గురువు గారితో అడవిలో హ్యాపీస్ గా లవ్ చేసుకుని వస్తున్నట్టున్నారు. అబ్బా మెల్లగానే నొప్పుడుతుంది. శ్రీలేఖ, ఎవరి గురించైనా ఆలోచిస్తూ తలకు పోసుకున్నావా? జుట్టంతా చిక్కుపడిపోయింది. సరే గాని వెళ్ళేటప్పుడు యూనిఫామ్ లో వెళ్ళావు కదా, చీరలో తిరిగి వచ్చేవేమిటి? బావ నా కోసం కొన్నాడట. ఏమిటి నవ్వుకుంటున్నావు? బావ చేసిన చిలిపి పనులు గుర్తుకొచ్చి. ఏం చేశాడు? నేను బురదలో పడితే నా ఒళ్ళంతా తనే కడిగాడు. పెళ్లి కాని ఆడపిల్లవి బావలా చేస్తుంటే కోపడకపోయావా? కోపం ఎందుకు? బావకి నేనంటే ఇష్టం, నాకు బావంటే ఇష్టం. నీకో విషయం చెప్పనా? నాకు ఈ చీర కూడా తనే కట్టాడు. సిగ్గేలేదు? సిగ్గెందుకు? మేమిద్దరూ ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అదేంటే కన్నీళ్ళు పెడుతున్నావు? సాంబ్రాణి పొగ కళ్ళలోకి వెళ్ళింది. ఏమిటే తలదోకుండా లేచిపోయావు? చిక్కుముడి విడిపోయింది. దండలు బాబు. ఇన్నాళ్ళు ఏ పత్రాలు చూపించి మీరు పండించిన పంటను దోచుకుంటున్నారు? ఏ పత్రాల మీద వేలుముద్రలు వేయటం మూలంగా శివయ్య ప్రాణాలు వదిలాడు? ఆ పత్రాలు ఇవిగో. చక్ర వడ్డీ, బారు వడ్డీల పేరుతో కాగితం రూపంలోకి మారిన మీ రక్తం ఇదిగో, పంచిపెట్టండి. మీ పొలాల్ని మిమ్మల్ని పండించుకోనివ్వకుండా అడ్డుకట్టిన కంచెను వీరభద్రులాగా విరగదొక్కుంటూ వెళ్లి సాగు చేసుకోండి. కాదని ఎవడైనా అడ్డుపడితే ఇది కొండవీడి దొంగ ఆజ్ఞ అని చెప్పండి.
బాగారవే ఎవడో చెప్పుకుంటాడో చెప్తాను. దుర్మార్గులందరికీ ఈ కొండవీటి దొంగ హెచ్చరిక. పేదవాడి ప్రాణాలతో ఆడుకున్న, ఆడవాళ్ళ మీద చెయ్యి వేసిన ఒకే శిక్ష, మరణ శిక్ష. వెళ్ళి ఈ విషయం మీ పెత్తందారులతో చెప్పుకోండి. పోండి. దొంగ లొంగిపో. ఎందుకు లొంగిపోవాలి? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినందుకు. ఇది నా రాజ్యం, ఇది నా ప్రభుత్వం. ఇక్కడ నా మాటే వేదం. ఆ మాట పలకడం రాజ్యాంగ ప్రకారం నేరం. ఇది నా రాజ్యం అని తురుష్కుని హెచ్చరించిన ఛత్రపతి శివాజీని ఏం చేయగలిగింది ఆనాటి ప్రభుత్వం? ఇది నా సైన్యం అని కవాతు చేయించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఏం చేయగలిగింది తెల్ల ప్రభుత్వం? ప్రజాస్వామ్యాన్ని నువ్వు అవమానిస్తున్నావు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? పేదవాళ్ళకి ఇచ్చిన భూములు పండించుకోనివ్వకుండా కంచెలు కట్టి అక్రమ వ్యాపారం చేటులో ఉన్నదా ప్రజాస్వామ్యం? దొంగతనం చేసే నువ్వు ప్రజాస్వామ్యవాదివా? హత్య చేసిన నువ్వు ప్రజాస్వామ్యవాదివా? లొంగిపోతావా? కాల్చమంటావా? వీల్లేదు. మా దైవం లొంగిపోవటానికి వీల్లేదు. పిలిస్తే పలికే మా దైవం మీ తుపాకులకు బలి కావటానికి వీల్లేదు. రండిరా, రండి. స్టాప్. నా కోసం అమాయకులను ఈ పేదవాళ్ళు బలైపోవడానికి వీల్లేదు. నేనే లొంగిపోతున్నాను. వద్దు, వద్దు, వద్దు. నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మౌనంగా ఉండండి. శ్రీలేఖ, వెళ్ళమ్మా. ఎన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ ని 30 చెరువుల నీళ్లు తాగించిన కొండావిటి దొంగకు సంఖ్యలు వేయి. వెళ్ళమ్మా, తొందరగా వెళ్ళి వాడి ముసుగు తొలగించు. వాడి దర్శన భాగ్యానికి నేను తప్పించిపోతున్నాను. బాబు రాజా, మా కన్నీళ్లు తొడవటానికి దేవుడవుతారు ఎత్తిన మహానుభావుడు నువ్వా బాబు? మా కష్టాల్ని కడతీర్చలేకపోయావని నింద వేస్తే మమ్మల్ని కాపాడడానికి త్వరవి దొంగవయ్యావా బాబు? ఆగో! నా కొడుకు చేతులకు సంకెళ్ళు వేయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? దొంగల్ని పక్కన పెట్టుకుని నా కొడుకుని దొంగ అని పిలవటానికి నీకు నోరెలా వచ్చింది ఆఫీసర్? కుట్రతో మా రాజాని ఉరికమ్మానికి ఎక్కించాలని చూస్తే కొండవీడు రక్త సముద్రంగా మారుతుంది. బాబా, వీళ్ళేసే సంఖ్యలు నన్నాపుతాయా? నా చావ చూపించి వీళ్ళ దుర్మార్గాలను సాక్ష్యాలతో సహా నిరూపించి ఉరికమ్మం ఎక్కించడానికే నేను వెళుతున్నాను. యుగంధర్ గారు, వాడు కోర్టుకెళితే మనకు ఊరి శిక్ష ఖాయం. ఎస్పీ సార్, మేజర్ గుడాల్ అల్లూరు సీతారామరాజు దొంగతనంగా కాల్చి పారేసినట్టు వీడిని కాల్చేయకపోతే మనకు చావే శరణ్యం.
बांधवी पाहि पार्वती कृपा सरस्वती देवी शांभवी दीन बांधवी पाहि पार्वती कृपा सरस्वती लोक माधवी प्राणदाधवी शोक गाधवी कापाड़ शांभवी జీవోత్సవంలా బ్రతుకుతున్న మీ శాంభవినండి. ఏమండి? అతను నిన్ను గుర్తుపట్టలేడు శాంభవి. నా వశమై నా అధీనాలు ఉన్నాడు. కొండవీటి దొంగ. డాక్టర్, వీడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పోస్ట్ మార్టం చేయించండి. అతని శరీరం ముక్కలైతే ఒక్క పోలీస్ కూడా బతికుండడు. వాళ్ళ కులాచారానికి వ్యతిరేకంగా బాడీని పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు. ఓకే, బాడీని తీసుకెళ్ళండి. శరభోజి వాళ్ళు పాయిజన్ ఇంజెక్షన్ తో రాజాని చంపించాలని చూశారు. అది జరగకుండా నేను కాపాడాను. బావ చనిపోలేదు శ్రీలేఖ, బ్రతికే ఉన్నాడు. ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం. నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం.
బ్రహ్మచారి భరించలేడు గాయం ప్రేమకుళ్ళ ఇవాళ పెళ్లి ఖాయం స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం రామ అంటే నీకు ప్రేమ భామ అంటే నాకు ప్రేమ ప్రేమ భిక్ష నాకు పెట్టరా ఆకు పూజ నీకు నోము సోకు పూజ నాకు నోము జంటకింత గంట కొట్టగా ముద్దు లేక ముచ్చటాడు పొద్దు లేక పొందు లేక ముక్కు మూసుకున్న నాకు దిక్కు చూపరా మోహనాలు మోయలేక సోయగాలు దాయలేక మోజు పడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా జింకలాంటి కంటో జిగేలు మంది ప్రాయం జివ్వుమన్న ఒంట్లో చివుక్కు మంది ప్రాణం ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేళలోన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం బ్రహ్మచారి భరించలేడు గాయం ప్రేమకుళ్ళ ఇవాళ పెళ్లి ఖాయం స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం కోడగాలి కొట్టగానే కొంగు జారి కొంప తీసి వంపు సొంపు గంప కెట్టెరా ఆడగాలి సోకగానే కచ్చ పుట్టి రచ్చగొట్టి కన్ని నీడ కౌగిలించరా పూట కుక్క పువ్వు పెట్టి పూల బాణమేసి కొట్టు మన్మధుణ్ణి ఆపలేని మత్తు గుట్టెర్రా మా పటేళ మల్లెలెత్తి చీకటేళ చిచ్చు పెట్టు పిల్లదాన్ని చూడగానే పిచ్చి పట్టరా పెట్టనీదు కామ ఇదేమి ప్రేమ గీతం చెప్పలేను రామ మదీయ మౌన భావం మంత్రపుష్పం మనస్సే పఠించు వేళలోన శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం ప్రేమకుళ్ళ ఇవాళ పెళ్లి ఖాయం బ్రహ్మచారి భరించలేడు గాయం స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజయం శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం శ్రీకన్య డాక్టర్ శ్రీకన్య ఎస్ రాజా చనిపోయాడు నీ డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చావు అది నిజమని నేను నమ్మాను కాబట్టి నో అతను చనిపోలేదని నీకు తెలుసు ఆయన తప్పుడు సంతకం చేశావు తప్పుడు పనులు చేసింది నువ్వు తన వాళ్ళ కోసం లొంగిపోతున్న రాజాని దొంగచాటుగా కాల్చిన దుర్మార్గుడివి నువ్వు టు హెల్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్ మిస్టర్ యుగంధర్ షట్ అప్ అండ్ సిట్ డౌన్ చూడు అతను బ్రతికే ఉన్నాడు పోరాపాటున సర్టిఫికేట్ ఇచ్చాను అని యాక్సెప్ట్ చేసి సంతకం చేయి చెయ్యకపోతే థర్డ్ డిగ్రీ అంటే నీకు తెలిసే ఉంటుంది అది లోకప్ల కాదు ఇక్కడ నీ ఇంటిలోనే అమలు చేస్తాను ఏ డిగ్రీ అప్లై చేసినా నువ్వు నా చేత సంతకం చేయించలేవు చేస్తాను ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ రాజాగాడు సచ్చి తీరాలి హీ మస్ట్ డై కమ్ ఆన్ సైన్ దిస్ నెవర్ నెవర్
I shall make you sign this. Get up. Go and get your pen. Good girl. Good girl. Come on. Sign it. Sign it. ఏంటి ఎస్పీ గారు, ఏం జరిగింది? దొంగ డెత్ సర్టిఫికేట్ ఇచ్చి మీ అమ్మాయి గవర్నమెంట్ ని చీట్ చేసింది. అరెస్ట్ చేయబోతే పాయిజన్ తీసుకుంది. అమ్మా, ఏ ముహూర్తంలో శ్రీకన్య అని పేరు పెట్టావు? నా జీవితం కన్యగానే ముగిసిపోతుందమ్మా. ఎందుకు ఈ పని చేశావు? నేనిచ్చిన డెత్ సర్టిఫికేట్ బ్రతికుండాలంటే నేను చనిపోవాలి. అప్పుడు పోలీసులు కోర్టులో నీరాజని ఏమీ చేయలేవు. లేక నా ఆఖరి కోరిక తీరుస్తావా? నేను చనిపోయాక నాతో పాటు నా ఆల్బమ్ని కూడా దహనం చేస్తావా? మన దగ్గరున్న బంగారం మొత్తం ఒక చోటుకి చేర్పించు. రవాణా ఏర్పాట్లు నేను చూస్తాను. కొండవీటి దొంగ, రా రా, మృత్యువు నిన్ను ఆహ్వానిస్తోంది. అబ్రఖదబ్రా, నీ బుల్లెట్లే నా ప్రాణాలు తీయలేకపోయాయి. నీ మంత్రాలు నన్నేం చేస్తాయిరా మూర్ఖుడా? అంటే నా అవతారాలు రెండు
నువ్వు గమనించావన్నమాట. అవతార సమాప్తి చెయ్యాలనే వచ్చాను. నరసింహ, కాద్రా, అక్కడ పులిబోలు తెరిస్తే ఇక్కడ శరబోజీ మొసళ్లకు బలైపోతాడు. బదులు మీరంతా ఈ కాద్రా భక్తులు. కొండవీటి దొంగ మీ శత్రువు. అతన్నే మీరు చంపుతున్నారు. వెళ్ళండి, వెళ్ళండి. సోదరా, వాళ్ళు నిన్ను చంపడానికే వస్తున్నారు. నువ్వు అని ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరుగుతాను. వద్దు, వాళ్ళ ఆ కాద్రా మాయలో ఉన్న అమాయకు. వాళ్ళంతా నా వాళ్ళు. వాళ్ళని చంపద్దు.
డ్రైవర్ త్వరగా పోనీ. సోదరా, వీడిని నాకు వదిలే. ఇన్నాళ్ళు ఈ అడవిలో బాటసారిగా అన్వేషిగా తిరిగింది వీడి కోసమే. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నా అన్నయ్యని చంపింది వీడే. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళి ఆ కాద్రా సంగతి చూడు.
ఎంతో మంది తల్లుల్ని బిడ్డల్ని భార్యల్ని భర్తల్ని కలిపిన వీరుడమ్మా నీ బిడ్డ. అతను కొండవీటి దొంగ కాదమ్మా, కొండవీటి వీరుడు. అతని జీవితం ఈ కొండవీటికే అంకితం అమ్మా.